వెల్కమ్ టు మై ఛానల్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ రోజు పాయసం చేసుకుంటున్నాము, తాలికల పాయసం. మీరందరూ చేసుకున్నారు కదా, సో నేను కూడా ఎలా చేయాలో చూపిస్తాను. కొత్తగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 5 minutes ముందే నేను కలిపి పెట్టిన. ఒక 1 కప్ ఉంటుంది. అలాగే కొద్దిగా పొడి పిండి, ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉడికించేసుకోవాలి. మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా రౌండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మా ఇంట్లో ఇదంటే చాలా ఇష్టం. సో అందరు వెయిటింగ్ ఉందన్నమాట. ఇలా రౌండ్గా కొన్ని చేసుకోవాలి. కోసము కడాయి పెట్టుకున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. వేడెక్కింది కదా, దీంట్లో కాజు కిస్మిస్ అన్నీ వేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్. కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అయిపోయినాయి. ఇప్పుడు ఒక వాటర్లో తీసుకుందాం. కడాయిలో ఉన్న నెయ్యి మొత్తం ఒక కటర్లో తీసుకున్నానండి. తీసుకొని ఒక సైడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు 4 కప్పుల వాటర్ వేసుకుంటాను ఇదే కడాయిలో. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయింది కదండి, ఇప్పుడు మనం దీంట్లో తాలికలు వేసుకుందాం. ఇట్లా అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పొడి పిండిని మనం కొంచెం అవి ఉడికినాక ఇది కొద్దిగా వాటర్లో కలిపి దీంట్లోనే కలిపేసుకుందాం. ఇదంతా వాటర్లోనే ఉడకాలి పిండి మంచిగా. దీంట్లో కొద్దిగా పొడి పిండి కూడా ఉంది కాబట్టి కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. మంచిగా ఉడకనిద్దాం. ఒక 10-15 minutes అయితే ఇంకా పట్టుందండి. ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా ఎండు కొబ్బరి, 1 కప్పు బెల్లం తురిమి పెట్టుకున్నాం. అలాగే 4 టేబుల్ స్పూన్ గోధుమపిండి, మిలిగిన పొడి ఉంది కదా, పొడి అంతా ఒక కట్టలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా పోయాలి. ఇదంతా పేస్ట్గా కలుపుకోవాలి. ఇదంతా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా కాస్త ఉడకాలి ఇది. తాలికలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకుందాం. అంతా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు. నేనైతే బెల్లం స్వీట్ సరిపోయేంత వేసుకున్నా. మీరు ఇంకా స్వీట్గా తినాలనుకుంటే ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చు.
స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు, నాకైతే సరిపోయింది. మంచి స్మెల్ వస్తుంది బెల్లంది, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ఇదంతా తిక్కగా అయిపోయింది చూడండి. అలాగే ఎండు కొబ్బరి, రెండు ఇలాచీల పొడి. స్వీట్లోకి ఇలాచీ పొడి వేసుకుంటే ఆ స్మెల్ అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేపుకున్నది, కొద్దిగా నెయ్యి 1 టేబుల్ స్పూన్, అండ్ బాదం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, వేయించుకున్నాం డ్రై ఫ్రూట్స్, లాస్ట్ లో మనం 2 కప్పుల పాలు యాడ్ చేసుకుంటుంది. లాస్ట్కి ఎందుకంటే పాలు విరిగిపోతాయి కాబట్టి లాస్ట్ లో వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకుంటే పాయసం రెడీ. పాయసం అయితే రెడీ. 5 మినిట్స్ అయిపోయింది కదండి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకుందాం. రెడీ. చాలా వేడి వేడిగా స్మెల్ అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తాలికల పాయసం. సో నేను ఎలా చేశానో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.